భూమి విలువ పంట పొలాలుగా ఉన్నప్పుడు ఒక రేటు ఉంది, అది రెసిడెన్షియల్ ఏరియాగా మారినప్పుడు ఒక రేటు ఉంది, అది కమర్షియల్ ఏరియాగా ఒక రేటు ఉంది. నూతన ఆర్థిక సంస్కరణ రానంత కాలం, గ్రీన్ రెవల్యూషన్ ఉన్న కాలం, అంటే హరిత విప్లవం వచ్చిన సందర్భంలో వ్యవసాయ భూములుగా ఈ రాష్ట్రంలో సంపదను సృష్టిస్తే, నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత భూమి రూపాలు మారుతూ వచ్చినాయి. ఈరోజు ఈ 30 ఏళ్ల కాలంలో భూమి తన రూపాన్ని మార్చుకుంటూ కార్పొరేట్ శక్తులు చెందంటే గ్రామీణ ప్రాంతాల నుంచి భూమిని, గ్రామీణ ప్రాంతాల్లో రైతుల నుంచి, వ్యవసాయ కూలీల నుంచి, వ్యవసాయదారుల నుంచి భూమి ఈ రోజున ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. వాళ్ళని తరివేశారు, భూమి నుంచి తరివేశారు. ఎన్నో లక్షల ఎకరాల భూమి ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారు చేతులకు వెళ్ళిపోయినాయి. ఆ పెట్టుబడిదారులందరూ కూడా ఈ ప్రాంతంలో అయి ఉండకపోవచ్చు, వేరు వేరు ప్రాంతాలలో కూడా ఆ భూమి వెళ్ళిపోయింది. మన ఊర్లో భూమి మన చేతుల్లో నుంచి ఎక్కడో వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, ఎక్కడో విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా భూమి వెళ్ళిపోయింది. భూమి రూపం మార్చుకుంది. భూమి అది ఒక సందర్భంగా మార్చేశారు. కార్పొరేట్ కంపెనీలకి అనుకూలంగా భూమిని మార్చిన తర్వాత, కమర్షియల్ అయిన తర్వాత ఈ రోజున రాజకీయ పార్టీల రూపం కూడా మారిపోయింది. రాజకీయ పార్టీలన్నీ కూడా అండర్లైన్ మినహాయింపు కాదు, భూమి విషయంలో ఒకే విధానం ఉంది. ఆ విధానం మారాలంటే భూమి మళ్ళీ తిరిగి వ్యవసాయదారుల చేతిలోకి, సొంత ప్రాంతంలో ప్రజల చేతిలోకి భూమి తిరిగి రావడానికి ఒక ప్రణాళిక కావాలి. ఆ ప్రణాళిక లేకుండా ఈ అన్యాక్రాంతమయ్యే భూముల విషయంలో మనం ఎన్ని ఉద్యమాలు చేసినా, ఇందాక రమా అక్క మాట్లాడేట్టుగా మనం ఎవరైతే పోరాటం చేస్తున్నామో వాళ్ళందరిపైన కేసులు బనాయించి మన నోళ్లు మోయించే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి మారాలి. దీని అన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే ఒక మాఫియాయిజ్డ్ ల్యాండ్ మాఫియా ఈ రోజున భూములు ఆక్రమించుకుంది. అది కార్పొరేట్ కంపెనీల రూపంలో మనకు కనిపిస్తుంది. ఇది రాజకీయ రూపంలో సంతరించుకుంది. రాజకీయాలు, ల్యాండ్ మాఫియా, పాలనా వ్యవస్థ, మొత్తం కార్పొరేట్ వ్యవస్థ అంతా కూడా ఏకీకృతంగా ఈ రోజున ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంది. ఇందాక రమాదేవి గారు చెప్పినట్లుగా ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పని మిగలదు, పని ఉండదు, అన్ని యంత్రాలతో పని చేపిస్తారు. ల్యాండ్ అంతా కూడా కమర్షియల్. అది ఒక రకం చెప్పాలంటే సెన్సస్ వ్యాపారం లాగా. ఏదో బాంబేలో చదువుతుంటారు కదా, మనకి ఏముంటుందండి సెన్సస్ ఏదైతే సెన్సెక్స్ ఏదైతే ఉందో ఆ రకంగా ల్యాండ్ని ఎప్పటికప్పుడు విలువ మారుస్తూ ఉంటారు. ల్యాండ్ విలువ మార్చడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో పెద్ద వ్యాపారం వస్తుంది. దాంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తూ ఉన్నారు. రాజధానిలో ఈ రోజున మన మంత్రి గారు చెప్పారు ఒక మాట, ఎన్ని ఎకరాలకు ఎన్ని కోట్లు వస్తాయి చెబుతా ఉన్నాడు. నిన్ను పరిపాలన చేయమని పంపించావా? సంక్షేమ అభివృద్ధి రక్షణ చేయాల్సిన నువ్వు వ్యాపారం చేయడానికి ముఖ్యమంత్రిగా మారేవనే విషయాన్ని మాకైతే అర్థం కాలేదు. మీరు ఇచ్చిన పేపర్లోనే మీరు చెప్పిన స్టేట్మెంట్ ఆధారంగా. అందుకని పాలకులు కావాలి తప్ప వ్యాపారస్తులు పాలకులైతే రాష్ట్రంలో ప్రజలకి భవిష్యత్తు లేదు, తిండి లేదు, ఉపాధి లేదు, ఆరోగ్యం లేదు, విద్య లేదు, వైద్యం ఏమీ లేవు. అందుకని ప్రజల కోసం పనిచేసేటువంటి రాజకీయాల్ని మనం ఆహ్వానించాలి. ఇట్లా అక్రమ భూ కేటాయింపుల్లో కుట్ర ఉంది. ఈ కుట్రని రాజకీయంగా చెప్పగలిగేటువంటి ఒక చైతన్యవంతమైన రాజకీయ నాయకత్వం ఈరోజు రాష్ట్రంలో వస్తుంది. పార్టీలకు అతీతంగా మన ఒక ప్రజా ఉద్యమాన్ని ఈ రాష్ట్రం తీసుకోవాలి. ఒక మాఫియాకి వ్యతిరేకంగా, ఈ పొలిటికల్ భూ మాఫియాకి వ్యతిరేకంగా, ఈ పొలిటికల్ కార్పొరేట్ రాజకీయాలకు వ్యతిరేకంగా సరికొత్త రాజకీయాలు రాకుండా రాష్ట్రంలో మార్పులను తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.